ఇవాళ మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారండి. ఆ బాబు పళ్ళు ఇలా ఉన్నాయి. పాల పళ్ళు ఊడిపోయాక పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు ఆ టీత్ ఇలా కోనికల్గా వచ్చింది. సో బాబుకి తినడానికి కానీ నవలడానికి కానీ అండ్ స్మైల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పేరెంట్ భయపడి మన దగ్గరికి తీసుకొచ్చారండి. అసలు ఈ కండిషన్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేసామో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్వప్నిక ఫ్రమ్ సిఎస్ డెంటల్ హాస్పిటల్, నల్లగండ్ల. ఈ కండిషన్ని మీజియోడెన్స్ అంటారండి. అంటే ఇది ఒక ఎక్స్ట్రా టూత్ పర్మనెంట్ టీత్ మధ్యలో ఇలా వస్తూ ఉంటాయి అనమాట. ఇది చాలా న్యాచురల్. ఇలాంటి ఎక్స్ట్రా టీత్ ఉన్నప్పుడు మనం గమనించుకోవాల్సిన ఒక చిన్న థింగ్ ఏంటంటే పర్మనెంట్ టీత్ ఉందా లేదా, వచ్చిందా లేదా, ఒకవేళ వస్తే ఏ డైరెక్షన్లో వస్తుంది అని. సో ఈ బాబుకి పర్మనెంట్ టీత్ వస్తుందండి, కానీ అది వంకరగా వస్తుంది. ఆ పర్మనెంట్ టీత్ ఉండాల్సిన ప్లేస్లో ఈ ఎక్స్ట్రా టీత్ అనేది ఉందన్నమాట. సో ఈ బాబుకైతే మనం ఆ ఎక్స్ట్రా టీత్ అనేది రిమూవ్ చేసేసాం. సో దట్ ఫ్యూచర్లో పర్మనెంట్ టీత్, ఈ ఫ్రంట్ పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు అవి వంకరగా కానీ ఆర్ ఒకదాని మీద ఒకటి రాకుండా ఉండడానికి మనం ఈ ప్రొసీజర్ అనేది చేసాం. సో కొంతమంది పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి ఇది తీయించుకోవాలని అవగాహన లేక సో పేరెంట్స్ కూడా డెంటిస్ట్ని విజిట్ చేయకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఏంటంటే ఈ టీత్ అనేది అలాగే ఉండిపోతుంది. అది అలా ఉండిపోయినప్పుడు ఇన్ ఫ్యూచర్లో వంకర పళ్ళు రావడం, పన్ను మీద పన్ను రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నవ్వడానికి కూడా అది ఈస్థెటికల్గా ఉండదు అనమాట. సో ఇలాంటి కండిషనే కనుక మీ పిల్లల్లో ఉంటే సో మీ డెంటిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.